హాయ్ గైస్. ఫర్ నౌ మనం యుఎస్సిఎస్ ది ఓపీటీది అప్పుడు మనం బయోమెట్రిక్స్కి వెళ్ళాం కదా, అదే కైండ్ ఆఫ్. సో దానికి వెళ్ళిన తర్వాత నుంచి అప్డేట్స్ ఐ డెంట్ షేర్ టు యూ గైస్. సో థాట్ ఐడ్ యాక్చువల్లీ షేర్ ఇట్, మధ్యలో జరిగిన విషయాలన్నీ. సో అప్పుడు ఈజీ అవుతుంది. యాక్చువల్లీ నాది April 8th నేను యాక్చువల్లీ నా అప్లికేషన్ స్టార్ట్ చేసిన డేట్ April 8th అండ్ May 8th మనకి ఆ రోజు బయోమెట్రిక్స్ అవన్నీ అయిపోయాయి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు మనకి ఎటువంటి అప్డేట్ లేదు. సో హర్ష గారి కూడా సిమిలర్, నీ టైంలో నేను మా నేను April 8th అప్లై చేశాను. May 8th సేమ్ బయోమెట్రిక్స్ సేమ్ సిమిలర్, మేము ఇద్దరికి సేమ్. ఒక 2-3 hours అట్లా తేడా అయింది. బట్ వీడు April 8th అలా ఈవినింగ్ చేశాడు. ఫర్ నౌ టిల్ నౌ బేసిక్గా అయితే మనకి ఏం అప్డేట్ అయితే లేదు. నేనేం చేశా అంటే యూజువలీ మధ్యలో డేట్ వచ్చి July 5th ప్రీమియం చేశా, అప్డేట్ చేసా ప్రీమియంకి. అంటే సో నేనున్న నార్మల్ లైన్లో ఎన్ని డేస్ పడుతుందో మళ్ళీ ఇది ప్రీమియం నుంచి నేను సపరేట్ వచ్చేస్తా. సో ప్రీమియంకి మళ్ళీ 30 days ప్రాసెసింగ్ టైము. సో నార్మల్గా ఉన్న టైం కన్నా ప్రీమియం ఇటు సైడ్ వచ్చి మళ్ళీ 30 days ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అంటే ఇఫ్ బయోమెట్రిక్స్ అన్న అయిపోతే అక్కడ నుంచి 30 daysలో వాళ్ళు 30 business daysలో వాళ్ళు యూజువలీ రిప్లై ఇచ్చేస్తారనమాట. సో ఎనీవన్ హూ ఆర్ లైక్ ఇది నా టైంలో ఎగ్జాక్ట్గా ఉంటే దిస్ ఈస్ ద టైం. బేసిక్గా ఈ టైంలో మీకు ఈ టైం నుంచి ఒక 2-3 weeksలో మైట్ బి అప్డేట్ రావచ్చు. సో సో ఈ మధ్యలో we have found some things where you can actually check it out and everything. సో ఇప్పుడు హర్ష గారు యూజువలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు చూసిన అన్ని బేసిక్గా APIs అవన్నీ. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఎస్, యాజ్ యూ కెన్ సీ ఇక్కడ దిస్ ఇస్ అ సైట్ విచ్ వీ యూజువలీ గాట్ ఇట్ ఫ్రమ్ రెడిట్. రెడిట్లో ఎదుగుతుంటే దొరికింది ప్రాసెసింగ్ టైం ఇదంతా. హర్ష గో అన్నా క్యారీ. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. సో ఈ యాప్ ఏంటంటే, సో దీంట్లో వీ కెన్ ట్రాక్ ఏ డేట్ వి అప్రూవ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి, ఏ డేట్ వి అప్రూవ్ చేయట్లేదు, లైక్ మనది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇనిషియల్ ఓపీటీ, సో నేను ఎప్పుడు అప్లై చేశానంటే నాది April 8th అప్లై చేశాను నేను. సో ఇక్కడ డేట్ పెడుతున్నాను 2026. సో ప్రిడిక్ట్ చేస్తున్నాను నేను. సో నాది ఏంటంటే లైక్ ప్రిడిక్టెడ్ డెసిషన్ July 31st లోపల వస్తుంది అన్నారు, బట్ యూ నెవర్ నో. సో బట్ ఎర్లియస్ట్ పాసిబుల్ డేట్ 18th September, లేటెస్ట్ పాసిబుల్ డేట్ September 18th. సో ఐ కెన్ గెట్ ఎనీ టైమ్ బిట్వీన్ దీస్ డేట్స్. సో తర్వాత మనం ఎక్కడ ట్రాక్ చేయాలి అంటే ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లైక్ March 28th అప్లై చేసిన వాళ్ళకి అంటే July 24th అప్రూవ్ అయింది. సో ఆబ్వియస్లీ లైక్ 118 అండ్ యావరేజ్ మీరు కిందన్నీ చూసుకుంటే లైక్ 27, 28 ఈ వీక్ మాత్రం 27, 28 అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ అప్రూవ్ అవుతున్నాయి. సో అండ్ యావరేజ్ లైక్ 117-118 days అలా పడుతుంది తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ ఈ న్యూస్ లెజిట్టా కాదా అంటే మీరు రెడిట్కి వెళ్ళి ఇక్కడ లింక్ క్లిక్ చేసి సో ఇక్కడ చెక్ చేయొచ్చు, లైక్ వాళ్ళు పెట్టిన అవన్నీ. సో ఇది లైక్ ఒక పర్సన్ పెట్టిన ఇన్ఫర్మేషన్, సో దీన్ని ట్రస్ట్ చేయొచ్చు మనం. సో అందరూ యూజువల్లీ అప్డేట్ చేస్తారు కదా మాకు ఇది అప్రూవ్ అయిందని. సో అగైన్ కార్డ్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఇంకా 2 weeks టైమ్. బట్ స్టిల్ బేసిక్ అయితే 117-118 days పడుతుంది. దట్స్ హౌ వీ గాట్ ఇట్. లైక్ ప్రీమియం ప్రాసెసింగ్ కాకుండా నాన్ ప్రీమియం. ఒకసారి ప్రీమియం చూద్దాం. సో ఇప్పుడు ప్రీమియం చూసుకుంటే సో అన్ యావరేజ్ లైక్ 36-34 days, లైక్ అది 34 days హోల్ డేస్ ఆడు చెప్తున్నాడు బేసిక్గా. బట్ యూజువలీ బిజినెస్ డేస్ అందులో 34 అంటే బేసిక్గా సండేస్ అవన్నీ పోయి 6 days 7 days పోతాయి కాబట్టి బిజినెస్ డేస్ సమ్వేర్ అరౌండ్ 26-27 బిజినెస్ డేస్లో మనకి డెసిషన్ వస్తుంది. సో ఆ డేట్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో 13th June అప్లై చేసిన వాడికి 24th Julyలో వచ్చేసాయి. సో ఫ్రైడే. సో అలా కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఉన్నాయి, అవి మనం ఇగ్నోర్ చేయొచ్చు ఎందుకంటే కొంతమంది అది అప్రూవ్ RFEs అవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి అవి పడుతుంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టెమ్ ఓపీటీ కూడా చెక్ చేసుకోవచ్చు దీంట్లో. నాట్ ఓన్లీ లైక్ ఓపీటీ, ఇనిషియల్ ఓపీటీ, ప్రీమియం, నాన్ ప్రీమియం కాకుండా స్టెమ్ ఓపీటీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ API ఎలా ఉంటుంది అంటే నీకు యూసీఎస్ అకౌంట్లోకి లాగిన్ అయితే నీ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది.
సో ఈ లింక్ యూస్ చేసి నువ్వు అక్కడ ఈ రిసిప్ట్ నెంబర్ బదులు ఆ రిసిప్ట్ నెంబర్ రీప్లేస్ చేసి ఒక వెబ్ బ్రౌజర్లో పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే యూజువలీ ఏపీఐ అప్డేట్స్ అన్నీ కొన్ని డేస్ ముందే వీళ్ళు చేసేస్తుంటారు అనమాట. సో మనకు అది అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో డైరెక్ట్ సైట్లో రావడానికి, సైట్లో వెబ్ పేజ్లో రావడానికి ఇట్ మైట్ టేక్ టైం. సో కానీ మీకు అప్రూవ్ అయిందా లేదా అని మీకు 2-3 డేస్ ముందే రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, తెలియదు. బట్ ఏపీఐ అప్డేట్ అవుతుంది యూజువలీ. సో హౌ ఏపీఐ అప్డేట్ వర్క్స్ అంటే, యాజ్ హర్ష చెప్పినట్టు, యూజువలీ ఈ లింక్లో తీసుకొని, దిస్ ఇస్ హిస్ కేస్ నెంబర్. బేసిక్గా ఇక్కడ బ్లర్ చేసింది, యూ కాంట్ సీ, బట్ యూజువలీ ఈ లింక్ తీసుకొని, ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. రిసీప్ట్ నెంబర్ మీరు యాడ్ చేశారంటే ఇలా ఏపీఐ వస్తుంది అనమాట, సైలెంట్ ఏపీఐ. సో ఈ ఏపీఐస్లో యాక్షన్ టైప్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో మీకు ఇక్కడ ఈవెంట్ కోడ్ చూడండి, FTAO అలా ఈవెంట్ కోడ్స్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ FTAO అంటే అప్డేట్ ఏమన్నా వచ్చినట్టు. సో FTAO అని గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ ఈవెంట్ ఏంటి, అసలు ఎందుకు అప్డేట్ చేశారు యూజువలీ అని. సో నాకు ఇన్ స్పెసిఫిక్ ఇట్లా వస్తుంది అనమాట. ప్రీమియం చేస్తే వేరే కోడ్ వచ్చింది. సో ఆన్ July 8th నేను చేసినప్పుడు నాకు సడన్గా ఇంకోటి వచ్చిందనమాట. సో అలా ఏపీఐ అప్డేట్ ముందే వస్తుంది. ఈ కోడ్స్ అన్నిటికీ యూజువలీ ఒక PDF కూడా ఉంటుంది, యూ కెన్ యాక్సెస్. బట్ ఇది ఫుల్ రిగరస్ ప్రాసెస్. ఇవన్నీ మనకు పర్లేదు ఫర్ నౌ. పీపుల్ హూ ఆర్ లైక్ మోర్ ఇన్ లైక్ జాబ్ వచ్చేసి అరే ఎప్పుడో అప్రూవ్ అవుతుంది తెలియదు, ఎప్పుడు సడన్గా తీసుకోవాలి తెలియదు అన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఐ నో. యూజువలీ లుక్ ఇన్ టు రెడిట్ అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్ అవంతా. బట్ ఎగ్జాక్ట్గా అయ్యే ప్రాసెసింగ్ టైమ్స్ మాత్రం రెడిట్లో దొరుకుతాయి. యావరేజ్ అందరికీ అయ్యేవి, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బట్ ఫైన్, ఫర్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఈ టైంలో, ఆ టైంలో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. బట్ ఫైన్, మేబీ ఇట్ విల్ చేంజ్. సో యూజువలీ నీకు అన్ని లింక్స్, మీకు కావాల్సిన అన్ని లింక్స్ ఇస్తాను. సో ఆ కేస్ నెంబర్కి సపరేట్గా ఇదేంటి అని చూడండి బేసిక్గా. అండ్ ఇంకేమైనా ఉందామా కవర్ చేసేది? అవి యాక్చువల్లీ కవర్డ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ప్రాసెసింగ్ టైమింగ్స్ చూసుకుంటే 117 to 118 days పడుతుంది అనమాట ఫర్ నార్మల్ ప్రాసెసింగ్. సో మీరు ఇప్పుడు ఫర్ నౌ బేసిక్గా ఎవరన్నా March 29th 28th అప్లై చేసి ఉంటే లైక్ ఆ రోజు అప్లికేషన్ వేసుంటే, దిస్ ఇస్ ద టైం, నెక్స్ట్ వీక్ మీకు అప్డేట్ రావచ్చు. సో అలా ఒక 2 daysది 1 week చేస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 27, 28 ఈ వీక్ మొత్తం చేశారు, ఈ వీక్ మొత్తం అప్రూవ్ చేశారు. సో నెక్స్ట్ నుంచి 29, 30 నెక్స్ట్ వీక్ అప్రూవ్ చేస్తారు. సో అలా 2 days కదులుతుంది. కొన్నిసార్లు ఫాస్ట్ అవుతుంది అప్లికేషన్స్ తగ్గినప్పుడు, బట్ అంతే యూజువలీ అయితే అది పడుతుంది. అండ్ ఫర్ ప్రీమియం ప్రాసెసింగ్ గైస్ డెఫినెట్గా 27 business days పడుతుంది అనమాట. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్, ఎవ్రీథింగ్. మీరు ఇక్కడ దట్స్ కంప్లీట్ థింగ్ అదనమాట మన అప్డేట్. సో ఒకవేళ అప్రూవ్ అయ్యాక మళ్ళీ ఇంకో అప్డేట్ ఇస్తా. హర్ష గారి కూడా అప్డేట్ అయ్యాక మీకు ఇస్తాను అప్డేట్ అంతా. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.